భగత్ సింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి సందర్భంగా ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉండేందుకు ఉచిత అంబులెన్స్ అనేటువంటిది భగత్ సింగ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. ఈరోజు నుండి ప్రజలకు అందుబాటులో ఉండడానికి ఈరోజు నుండి ఉచిత అంబులెన్స్ అనేటువంటిది ఆదోని మరి పరిసర ప్రాంతాల ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి భగత్ సింగ్ ఫౌండేషన్ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎవరైనా సరే ఆసుపత్రి నుండి డాక్టర్ రెఫర్ చేసినటువంటి పేషెంట్ను కర్నూలు లేదా బళ్ళారికి తీసుకోవడానికి ఉచితంగా అంబులెన్స్ తీసుకోవడానికి భగత్ సింగ్ ఫౌండేషన్ ఆ రకంగా ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఎవరైనా అంబులెన్స్కు 2 నెంబర్లు ఉన్నాయి. ఆ 2 నెంబర్లకు ఫోన్ చేసి వాళ్ళు ఏ ఆసుపత్రి దగ్గర ఉన్నారో సమాచారం ఇవ్వగలిగితే అక్కడికి అంబులెన్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది. పేషెంట్ తాలూకా వారు అంబులెన్స్కి కావాల్సినటువంటి పెట్రోలు డ్రైవర్ భత్తా చెల్లించి మరి కర్నూలుకు లేదా బళ్ళారికి తీసుకెళ్లాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా గమనించాలి, ఇక్కడ ఆసుపత్రి నుండి రెఫర్ చేసిన పేషెంట్ని మాత్రమే తీసుకెళ్లడం అనేటువంటి అవసరం ఉంటుంది. మరో హాస్పిటల్కు వైద్యం కోసం మాత్రమే పేషెంట్ని ఇక్కడ నుండి పంపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి భగత్ సింగ్ ఫౌండేషన్ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నా పేరు తాహిర్ వలి, భగత్ సింగ్ ఫౌండేషన్ చైర్మన్. అంటే అంబులెన్స్కి వచ్చేసి ఎలాంటి అద్దె బాడిగా లేకుండా పెట్రోల్కి సంబంధించినటువంటి డబ్బులు మాత్రమే చెల్లించాలి. డ్రైవర్ భత్తాకు మాత్రమే చెల్లించి ఈ అంబులెన్స్ అనేటువంటి వినియోగించుకోవాలని చెప్పి ఫౌండేషన్ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో కూడా రాజకీయ నాయకులు చాలా మంది అంబులెన్స్ పెట్టారు, కానీ పూర్తిగా 3 నెలల ముచ్చటైంది. మీరు కూడా అలాగే అవుతుందా లేకపోతే రెగ్యులర్గా చేస్తారు? రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం చేసి ఉండవచ్చు, కానీ భగత్ సింగ్ ఆశయాల కోసం, భగత్ సింగ్ పోరాట పటిమ కోసం, భగత్ సింగ్ చేసినటువంటి సేవా కార్యక్రమాల దృక్పథంతో వారి యొక్క ఆశయం కోసం మేము భగత్ సింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. ఇప్పుడేమి ఎన్నికలు లేవు, లేదా రాజకీయం కోసం పెట్టలేదు. ప్రతి ఒక్కరూ ఆదోని పరిసర ప్రాంతాల ప్రజలు ఆదోనిలో వైద్యం కోసం వచ్చి మెరుగైనటువంటి ఆసుపత్రికి వెళ్ళేటువంటి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని ఈ సేవలను వినియోగించుకోవాలని చెప్పేసి భగత్ సింగ్ ఫౌండేషన్ నుండి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో అందుబాటులో లేని పక్షంలో మా అంబులెన్స్ను వినియోగించుకోవాలని చెప్తున్నాం. తప్పనిసరిగా ప్రభుత్వము అంబులెన్స్ అనేటువంటి 108 అంబులెన్స్ పెట్టడం జరిగింది. అంబులెన్స్ను కూడా ప్రజలందరూ వినియోగించుకోవాలి. ఆ అంబులెన్స్ లేని పక్షంలో ప్రభుత్వ అంబులెన్స్ రాని పక్షంలో మా అంబులెన్స్కి ఫోన్ చేస్తే తప్పనిసరిగా వాళ్ళని మెరుగైన ఆసుపత్రికి చేర్చడానికి మా వంతు కృషి జరుగుతుంది. ప్రభుత్వ పెద్ద ఆసుపత్రి దగ్గర అంబులెన్స్ ప్రైవేట్ దందా నడుస్తుంది అనమాట. దానికి సంబంధించి మరి ఉచిత అంబులెన్స్ పెట్టారు, దీనికి సంబంధించి ఎట్లా అంటున్నారు? వాళ్ళకి మాకు ఎలాంటి సంబంధం లేదు. మేము పెట్టాలనుకున్నది వాళ్ళకు ఉద్దేశించి కాదు, ప్రజలకు మెరుగైనటువంటి సేవ చేయాలి, ప్రజలకు ఎంతో కొంత సేవ చేయాలని భగత్ సింగ్ ఒక ఆశయంతో మేము పెట్టడం జరిగింది. ప్రైవేట్ అంబులెన్స్లకు వ్యతిరేకంగా కాదన్నటువంటిది ప్రైవేట్ అంబులెన్స్ యాజమాన్యం కూడా గమనించాలని చెప్పేసి భగత్ సింగ్ ఫౌండేషన్ నుండి వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.